హాయ్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం ఎంతోమంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 రాష్ట్రాల వ్యాప్తంగా తిరుగుతున్నామని మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపుగా 400 ఇంటర్వ్యూలు మనం రికార్డ్ చేశాము. 238 ఇంటర్వ్యూలు రిలీజ్ చేశాము. మరి ఈ కార్యక్రమంలో ఇలా ఎంతోమందితో కలుస్తుండటం వల్ల మనకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి వివి రావు సార్ గారితో చర్చించడం వల్ల వారు ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ నేను చేస్తాననే ఉద్దేశంతో మాకు భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమము, వారి భరోసా వల్లనే ఈరోజు ఎంతో గొప్ప కార్యక్రమాన్ని చేసి 3 రాష్ట్రాల వ్యాప్తంగా కళాకారులను ఒకచోట కలిపేటటువంటి ప్రయత్నం చేసి చాలా సంతృప్తిగా కార్యక్రమాన్ని ముగించినాము. మరి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మన డైరెక్టర్ సాయి, నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి సాయి, ఏమనిపించింది మన పద్య నాటక కార్యక్రమం? ముందుగా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మేము ముందుగా సార్ చెప్పారు, ఒక మేలో చెప్పినట్టున్నారు, ఏప్రిల్ నెలలో చెప్పడం జరిగింది. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులందరినీ ఒక తాటిపై తెచ్చి వాళ్ళ కళను గుర్తించి ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి మా పద్యనాటక ఏకపాత్ర అభినయ పోటీలు పెడదామని చెప్పి సార్ చెప్పారు. దానికి చాలా సంతోషం వేసింది. అది మేము ఇంతవరకు ఇప్పటివరకు చూడలేదు. అట్లాంటి పోటీలు చూసే అవకాశం మాకు కలిగింది. అందులో కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది ఇంకా చాలా అనుభవం చాలా వచ్చింది. దీనికి సహకరించినటువంటి ముఖ్య కారకులు వివి రావు గారు చాలా గొప్ప వ్యక్తులు. ఆయన రిటైర్డ్ ఇంజనీరు, జిహెచ్ఎంసీ హైదరాబాదు. వారు ఈ కార్యక్రమానికి చాలా తోడ్పాటు చేశారు, వెన్నుదన్నుగా చాలా తోడ్పాటు చేశారు. వారి వల్లనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగిందని నమ్ముతున్నాం సార్. నిజం. మరి మనము ఇంత కార్యక్రమాన్ని చేయటంలో మొట్టమొదట మనము ఏ విధంగా ప్రయత్నం చేశాము, ఎవరెవరిని కలిసాము అనేటువంటిది కూడా మన ప్రేక్షకులు తెలిస్తే మన కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తారు. ముందుగా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సార్ వేరే డిస్టిక్లో పెట్టాలని అనుకున్నారు. కానీ ఈ ఛానల్ పుట్టింది సత్యసాయి జిల్లాలో పుట్టింది కాబట్టి ఇట్లాంటి జిల్లాలో పెట్టాలని మాకు అర్థమైంది, పెట్టాలని అనుకున్నాము. ఏ వేదిక పెడితే బాగుంటుందని చెప్పి చర్చించినప్పుడు ఇక్కడ ధర్మవరం ఇట్లాంటి చోట్ల పెడదాం అనుకున్నాం. కానీ అక్కడ ఉత్తరాంధ్ర నుంచి చాలామంది కళాకారులు ఇక్కడికి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కార్యక్రమానికి ఒక 20-30 మంది దాకా వచ్చేవాళ్ళు ఉంటారు. దానికోసం ధర్మవరంలో బాగున్నాయి, కానీ ఇది హిస్టారికల్ చరిత్ర కలిగినటువంటి ప్లేస్ చూపించడానికి బాగుంటుందని చెప్పి లేపాక్షిని కూడా జరిగింది. లేపాక్షి అయితే విజయనగర రాజులు పరిపాలన చేసినారు కాబట్టి అట్లాంటి ప్లేస్ని చూపిస్తే వాళ్ళు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రయాణాన్ని కూడా ఇబ్బందులు మర్చిపోయి చూసి ఆనందిస్తారని చెప్పి ఇట్లాంటి ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. లేపాక్షి చాలా అద్భుతంగా ఉంటది, దానికోసం మనం ఎంచుకోవడం జరిగింది. మనం మొదటి ఇది పాంప్లెట్ లో ప్రచారంలో ఏమనుకున్నాం అంటే అందరికీ అనుకూలమైనటువంటి ప్లేస్ లో పెడదాము అనుకున్నాం. మధ్యలో పెట్టాలనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకి, తర్వాత అందరూ కూడా విజయవాడలో అని నేను అనుకున్నాను. లేదు సార్, మనం అక్కడ విజయవాడలో పోయి మనం ప్రోగ్రామ్ చేయటం వల్ల మనము చేయలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మేము ఇక్కడ ఉన్నాం, నేను, రవి అన్న, వీళ్ళందరూ కూడా ఉంటాము, దమనాథరావు గారు, వీరంతా ఉంటాం, మీకు సహకరిస్తాం, మీరు ఇక్కడే పెడదామని చెప్తే వారి కోరిక మేరకు నిజంగా అక్కడ పెట్టడం చేయడం జరిగిందనమాట. మరి మొట్టమొదట దీనికి కావాల్సినటువంటి క్యాల్కులేషన్స్ అన్ని కూడా మన సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా డైరెక్షన్ చేశారు. మాకు తెలియదు కానీ పద్యనాటక పోటీలు ఎలా ఉంటాయని ఆయన ఒక ఎస్టిమేటెడ్, అనుభవం కలిగిన వ్యక్తి, చాలా ప్రోగ్రామ్ చూసింటారు. దానికోసం ఆయన ఈ కార్యక్రమానికి ఏమేమి ఖర్చులు అవుతాయని చెప్పి ఆయన మాకు ఎస్టిమేట్ చేశారు. చాలా బాగుంది వాళ్ళు చేసినవి. అదేవిధంగా ఫస్ట్ మన రామనాథరావు సార్ గారి సహకారం చేత అక్కడ ఉన్నటువంటి మన వెన్యూ, మన ఫంక్షన్ హాల్ మాట్లాడడం జరిగింది. అవును, మేము ఒకసారి వెళ్ళాము, ఫంక్షన్ హాల్ చూడడానికి వెళ్ళాము. అక్కడ స్థానిక నాయకులు,
అంటే ప్రజా సేవకులు రామ్నాథ్ రావు గారు చాలా మాకి పలుకుబడి ఉన్నటువంటి వాడు. పలుకుబడి ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆ పెద్ద ఆయన మమ్మల్ని తీసుకెళ్లారు. ఆయన 7:30కి అట్లా మనం వెళ్ళాము అక్కడికి. ఆయన తొందరగా లేచి మమ్మల్ని వెహికల్లో తీసుకెళ్లి కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన కంటి చికిత్స చేయించుకున్నారు. ఆయన అట్లాంటివన్నీ మర్చిపోయి మాతో పాటు నడిచారు. మార్నింగ్ 7:30కి తీసుకెళ్ళి అక్కడ 5-6 ఫంక్షన్లు చూపించారు. చూపించిన ఫంక్షన్లు మాకు చాలా నచ్చాయి. ఆయన ఓకే చేశారు. ఆర్థిక భారం కూడా చాలా తగ్గాయి ఆయన వల్ల. నిజంగా దాదాపుగా 50-60 వేలు తగ్గినట్లు. అవును, మనకు చాలా సహకరించారు. ఆయన మనం కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏదో ఫంక్షన్ హాల్లే ఇండోర్ లో జరుగుతుంది కదా, మనకేమి ఇబ్బందులు జరగవు అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నా ఫార్మాలిటీ ప్రకారము పోలీసు వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి మమ్మల్ని పిలవడము, ఒక సెకండ్ సాటర్డే కలిసి వెళ్ళడము. స్థానికంగా జయప్ప గారు లీడర్ అక్కడ, ఆయన సహకరించారు ఈ ప్రోగ్రామ్ కి. తర్వాత స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారు కూడా చాలా సహకరించారు. కళాకారులు అని చెప్తేనే కూర్చోబెట్టి మాకు మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమాన్ని మీరు జరుపుకోండి, పర్వాలేదు, మా భద్రత కూడా కల్పిస్తామని చెప్పారు. చాలా సంతోషం అండి, వారికి కూడా మా ధన్యవాదాలు. మరి ఎంతో మంది పోటీదారులు మనం ఎంపిక చేయడంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఆ జాగ్రత్తలో వివి రావు సార్ కూడా వాటి పరిశీలించారు, చేశారు. వారి పరిశీలన మేరకు కొంతమందిని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 70 దాకా వచ్చి ఉంటాయి వీడియోస్. దాంట్లో ఒక 22 మందిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మొదట మనం 15 మంది అనుకున్నాం, కానీ ఎక్కువ రావడం వల్ల 3 రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ భాగస్వామ్యం వీలైనంత ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశం వివి రావు గారు ఆయన ఉద్దేశం అయితే అదే, యువతను ప్రోత్సహించాలని చెప్పి చేశారు. కానీ యువత ఎక్కువ పంపించలేకపోయారు వీడియోస్. కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళని చేయడం వల్ల కూడా వాళ్ళు అనుభవం మాకు తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అట్లనే ఈ పోటీదారులు ఇక్కడికి వచ్చి చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చినారు, చాలా బాగున్నాయి. మరి అంతకు ముందు రోజు నేను ముఖ్యంగా ఈ మెమంటోలు, ఈ సర్టిఫికేట్లు, ఈ డిజైనింగ్ లో నీ పాత్ర చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మన ప్రోగ్రామ్ కాబట్టి, మనం ఇంట్లో ప్రోగ్రామ్ కాబట్టి మనమే చూసుకోవాలి. మాకు నేను ఒక పక్క స్కూలు చూసుకుంటూ సాయంత్రం 6 గంటల వరకు స్కూల్లో ఉన్నా కూడా ఎవరి ఫోటో ఎక్కడ డిజైన్ చేయించాలా, ఎటువంటి మెమంటో చేయించాలా, ఎటువంటి ఫోటో ఫ్రేమ్ రెడీ చేయించాలా, ఇవన్నీ కూడా మొత్తం ఆయనే తీసుకోవడం. ఇట్లాంటి యువత కదా మనకు పవర్ఫుల్ బలం అని చెప్పి నాకు అనిపించింది. మరి చాలా మందిని ఇన్వైట్ చేసినాం మనస్ఫూర్తిగా, చాలా మంది రాలేకపోయారు, రకరకాల కారణాల వల్ల రాలేదు. మరి ఏదో రకంగా వాళ్ళకి అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఇంట్లో జరిగినటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల రాలేకపోయినారని మాకు తెలిసింది తర్వాత ఫోన్ చేస్తే. మరి వారందరికీ కూడా ఏదో సందర్భంలో మీకు తీసుకొచ్చి, లేదంటే మీరే వచ్చి తీసుకెళ్ళినా కూడా మాకు ఇంకా సంతోషం. చాలా దాదాపుగా ఒక 20 మంది మెమోంటోలు, ఫోటో ఫ్రేమ్లు మన దగ్గర ఉన్నాయి. మరి వారందరికీ కూడా అంటే మీ మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు కొంచెం కొన్ని రకాల కారణాల వల్ల మమ్మల్ని నిరాశపరిచినారని చెప్పి అయితే మేము అనుకుంటాం ఖచ్చితంగా. మరి ఈ పోటీదారుల ప్రదర్శన నువ్వు ఎట్లా ఫీల్ అయినావు సాయి? చాలా బాగుంది. యాంకర్ గా వివరించారు నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతి ప్రసాద్ గారు. వారు చెప్పిన వెంటనే ఈ ప్రోగ్రామ్ లో మేము కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఆయన వాళ్ళ టీం అందరినీ 800 దాకా తీసుకొచ్చారు ఆయనే సొంత ఖర్చులతో. అట్లాంటి కళాకారులు చూడడం నా అదృష్టం. చాలా వాళ్ళకి ధన్యవాదాలండి మారుతి ప్రసాద్ గారు. చాలా బాగుంది. వారి యొక్క వాక్చాతుర్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. వచ్చిన వాళ్ళందరినీ మైక్ లో వాళ్ళని చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. చాలా అద్భుతంగా వాళ్ళు నడిపించారు లాస్ట్ వరకు. చాలా వారికి ధన్యవాదాలు. తిరునగరి శ్రీనివాస్ గారు అయితే ఆయన కూడా చాలా చేశారు స్టేజ్ మీద. సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చేశారు అక్కడ. ఇంకోటి అనుకున్నటువంటి న్యాయ నిర్ణేతల గురించి మీకు వారు అంతకు ముందు రోజు మీలాగానే 19వ తేదీ హిందూపురం లేపాక్షికి చేరుకున్నా వారందరినీ ప్రోగ్రామ్ టయానికి మాత్రమే తీసుకురావడం జరిగింది. కారణం ఏమంటే ఎటువంటి పొరపక్షాలు జరగకూడదు, ఎటువంటి లోటుపాట్లు, చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటువంటి ఉద్దేశం. అవాంఛనీయ సంఘటనలు లేదా పొరపక్షాలు జరగకుండా
నిష్పక్షపాతంగా పారదర్శకతతో చేయాలనేటువంటిది మా ప్రయత్నం. అందుకనే వారిని అక్కడ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా మనం మాట్లాడింది ముందు నుంచి ప్లాన్ చేసుకున్నది ఇద్దరినే. మరి అనుకోకుండా ఇంకొక జడ్జి కూడా విచ్చేయడం జరిగింది. మరి జడ్జీలు అయితే దాదాపుగా వారు చేసినటువంటి ఒక జడ్జిమెంట్ అనేది నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎక్కడో ఏదో సంథింగ్ మనలో పొరపాటు ఉందనేటువంటి ఆ ఒక సర్దుబాటుతో మనం అనుకుంటే ఏది ఉండదని నా అభిప్రాయం. ముఖ్యంగా మనము ఇక్కడ పోటీలు పెట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు చిన్న తక్కువ అని చెప్పి ఆ వేరుబంధనం అంటారు అనమాట, వేరుపరిచేటటువంటి కార్యక్రమం కాదు అది. అందరూ సమానమే, అందరినీ ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఎంతో శ్రమ కోర్చి ఆ మెమోంటోలు అన్నీ చేయడం. అసలు నేను ఇంట్లో ఆ దాదాపు 10 రోజులు ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండలేదు సార్. మీరు అనంతపురం పోతే 10 గంటల వరకు అక్కడ చూస్తే ఆ మెమోంటోలు వాళ్ళు రేపు రాబోసారు అంటారు. ఆ రకంగా కష్టపడడం జరిగింది. చాలా ఇబ్బందులు పడి ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేశాము. చాలా సంతోషం. మరి ఈ పద్యనాటక పోటీలకు ప్రతి ఒక్కరూ అక్కడ రవి అన్నగారు అయితేనేమి, రవిప్రసాద్ గారు, ముఖ్యంగా హరిదాసు లక్ష్మీనారాయణ గారు, ఆయన స్థానిక లేపాక్షి మండలంలోనే ఉంటారు. హరిదాసు ఆయన మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చిన్న పిల్లోళ్ళలాగా చాలా చేశారు. నో డిగ్నిఫైడ్. అవును, నేను ఎందుకు చేయాలనేటువంటి డిగ్నిఫైడ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు అయితే బాగా చేశారు. ప్రతి ఒక్కరూ చేసినారు. చేశారు మన ప్రోగ్రామ్ మాత్రం చాలా చేశారు. పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఏహెచ్ రవికుమార్ గారు, ఆయన చాలా ధన్యవాదాలు. నుంచి సాయంత్రం వరకు నైట్ నాటకం వరకు అయినా గానీ ఉన్నాడు. ఆ బాక్స్ తెచ్చారు, హార్మోనియం బాక్స్ తెచ్చారు. మరి చంద్రమతి అనుకోకుండా కొంచెం మనకు రాదు అనేటువంటి మాట తెలిసిన వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే ప్రత్యేక సీన్లలో కదిరేశ్వరరావు గారు అయితేనేమి, వారి గురువు గారు అయితేనేమి, సివి రమణ గారు, అట్లనే ఈ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి మన కిట్టాలపాడు సీను గారు, సత్యశ్రీ గారు, తిరునగరి శ్రీనివాసరావు గారు, వంకాయల మారుతి ప్రసాద్ గారు, సామవేదం బాలసుబ్రహ్మణ్యం, గౌరీశ్వరి గారు, లంకే చిన్ననాయుడు గారు, అదే విధంగా దుర్గా కళ్యాణి గారు, చింతాడ గోవిందమ్మ గారు, దామోదర్ నాయుడు, తర్వాత గౌర శ్రీనివాసు, మరి ఇక్కడ సత్యనారాయణ గారు, ఈ పప్పూరు మన చంద్రశేఖర్ నాయుడు గారు, రవి అన్న, ఆంజనేయులు, కర్ణాటక నుంచి రామాంజనేయులు, ప్రకాష్ వారు రాలేదు, ఏదో కొంచెం కొన్ని కారణాల వల్ల. బండెప్ప గారు, ఆయన కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన వరకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. తెలంగాణ నుంచి జగదీష్ గారు, అవును, మంచి యువ కళాకారుడు. అబ్బాయి ఇదే రకమైన పట్టుదలతో కష్టపడితే మాత్రం భవిష్యత్ అంతా ఆ తెలంగాణ ప్రాంతంలో అబ్బాయికి ఉంటుందని నేను అనుకుంటాను. మరి తెలంగాణలో నుంచి మన రామ్లాల్ నాయక్ గారు, ఆర్ రాజమోని గోపాల్ గారు, తర్వాత వెంకటయ్య యాదవ్ గారు, వాళ్ళ గురువు గారిని తీసుకుని పాపం అర్లీ మార్నింగ్ రావడం జరిగింది అక్కడికి. మరి అట్లే మన సామవేదం గారి హార్మోనిస్ట్ లోకిరెడ్డి కృష్ణమూర్తి గారు, అట్లనే బీటెక్ చందు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ముఖ్యంగా 2 రోజుల ముందే వచ్చినటువంటి ప్రేమ్ సాగర్ రెడ్డి, హైదరాబాద్ లో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనకంటే ముందే వచ్చారు అక్కడికి హిందూపురంకి. ఈ కార్యక్రమంలో మొదటి విజేత ప్రసాద్ శర్మ, మరి ఎవరు చంద్రమతి పాత్రధారి, పిడకల సీన్ ద్వారా అందవల్లి ప్రసాద్ శర్మ మొదటి విజేత ఈ కార్యక్రమంలో. తర్వాత రెండవ విజేత ఎల్ సత్యనారాయణ కళాపీఠం అధ్యక్షులు. మూడో విజేత చింతాడ గోవిందమ్మ గారు, ఆమె పిడకల్ సీన్ లో చంద్రమతిగా చేశారు. అవును, అట్లనే కన్సోలేషన్ ప్రైజెస్ బీటెక్ చందు, రాముడుగా కృష్ణుడు, అవును, తర్వాత రాముడుగా గౌరీశ్వరి గారు.
మరి హార్మోనిస్ట్ కూడా చాలా అద్భుతంగా వాయించారు అక్కడ. అవును, మన బెజ్జవరపు హరిబాబు గారు, తర్వాత ముంతా లక్ష్మణరావు గారు. పాపం వారికి మేము ఏమీ ఇవ్వలేకపోయినాము. అవును, సమయ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రుణం మేము ఖచ్చితంగా తీర్చుకోవాలి. మా మనసులో ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరు అనుకుంటారు మాకేం ఒక ప్రాధాన్యత ఇవ్వలేదని ఎప్పుడు అనుకోకండి. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, నేను ఒక బస్ స్టాండ్ లో ఎంక్వైరీలో ఉన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్న పలానా బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కండి అన్నట్లు, పలానా ప్లాట్ఫామ్ మీద ఉంటుంది మీరు ఎక్కండి అని. ఆ రకంగా ఎవరికి ఏ సమయంలో ఏ అవకాశం వచ్చినా నాకు తెలిసి ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి అనేటువంటి ప్రయత్నము, ఒక సలహాలు సూచనలు, మీకు తగు ప్రాధాన్యత కంపల్సరిగా ఉంటుంది. ఎవరిని మమ్మల్ని పట్టించుకోలేదనేటువంటి మాట అయితే మీరు అనుకోకండి. ఏదో ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక బరువు బాధ్యతలతో కూడుకున్నప్పుడు టెన్షన్లు ఉంటాయి. ఎవరికి ఏం తక్కువ వచ్చిందో అనేటువంటిది. ఆ రకంగా ఏమన్నా కొంచెం పొరపాట్లు దొర్లింటే వాళ్ళైతే పొరపాట్లు ఏం జరగలేదు, బాగా చాలా అద్భుతంగా చూసుకున్నారని చెప్పి అవును ఒక వారం నుంచి ఫోన్లు చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. సంబంగి శ్రీనివాసరావు గారు, అసలు ఆయన చూసే ఎవరు హార్మోనియం మాస్టర్ అనుకోరు, ఆయన సింపుల్ గా ఉంటారు కానీ అద్భుతంగా వాయిస్తారు. అంటే ఆయన మంచి విద్యావేత్త, ఎడ్యుకేటెడ్, మంచి సైకాలజీ చదివినటువంటి వాడు. ఆరంగ తిరుపతి రావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఇంకా అట్లనే హార్మోనిస్టులుగా ఏఎస్ పరంధామ గారు కూడా చాలా చక్కగా వాయించారు పాటలు అక్కడ ప్రోగ్రామ్ లో. దామోదర్ నాయుడు గారు కూడా వారు కూడా బాగా తొలి ప్రదర్శన మొదటి 2 ప్రదర్శనలోనేమో వాళ్ళిద్దరు. శకునాల శ్రీనివాస్ మంచి మైసభ ప్రదర్శన జరిగింది. ఆయన కూడా మొన్న కూడా ఫోన్ చేసి చాలా సార్లు మాట్లాడారు, మీకు మా సహాయ సహకారాలు మేము అందిస్తాము, మీరు పర్ఫెక్ట్ గా చేసినారు అని చెప్పి మనతో. నిజంగా మీ అందరి మంచి మనసు వల్లే మాకు అభినందనలు అవన్నీ వస్తున్నాయని మేము అనుకుంటుంటాం. బాలచంద్రుని పాత్రలో మురిపించిన ఏడుకొండలు గారు కూడా చక్కటి ప్రదర్శన చేశారు. ఇంకా ఎవరినైనా మర్చిపోయినామా సాయి? అహ్మద్ బాషన్న కూడా కృతజ్ఞతలు. స్థానికంగా ముఖ్యంగా మనకు లేపాక్షిలో పెద్దలు ఎవరు అన్నదాన కార్యక్రమంలో ఎక్కువగా వరప్రసాద్ గారు టెంపుల్ కి వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ దగ్గరుండి చూయించారు మనకి శ్రీనివాసుల స్వామి గారు. ఆయన లేపాక్షి టెంపుల్ అర్చకులు, చాలా సంతోషం. ఆయన దగ్గర వారికి కూడా మన ఛానల్ తరపున, మన ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. మాకు మధ్యాహ్నం పూట భోజనాలు కూడా అక్కడ టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు, వరప్రసాద్ గారు. ఆయన చాలా చేశారు. వరప్రసాద్ లేదా ఇంకా విఆర్ఓ మునప్ప గారు అక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు చాలా మంది, నటేష్ గారంట, సుబ్బరాయుడు గారంట, వీరందరూ కూడా. కాకపోతే మనము లేటుగా కార్యక్రమాన్ని ముగించడం వల్ల పేపర్కి కావాల్సినటువంటి సోర్సెస్ అందించలేకపోయినాము. దానివల్ల మరుసటి రోజు రాలేకపోయింది. ఏది ఏమైనా కళాకారులు అందరూ కూడా దాదాపుగా ఈ అంజనా అవార్డుల గురించి కొంతమంది పేపర్లో రాయించుకోవడము, ఆ వార్తలు మాకు పంపించడం చాలా ఆనందదాయకం. మరి ఊహించినటువంటి, అనుకోకుండా ఇట్లాంటి కార్యక్రమం చేస్తామా అనేటువంటి ఊహ కూడా మాకు రానటువంటి సందర్భంలో చాలామంది ప్రోత్సాహాలు మాకు అందినాయి. ముఖ్యంగా అనంతపురం నుంచి నాకు ఈ ప్రశంసా పత్రాలు రాయడానికి సహకరించినటువంటి కవి బీజేపీ కుల్లాయప్ప గారు, ఆయన రామగోవింద్ గారు, విశ్వామిత్ర పాత్రధారి, మరి రామగోవింద్ గారు, అట్లనే ఇంకా మనకు మురళీ గారని హైదరాబాద్ లో ఉంటారు, మానకొండ మురళీధర్ గారు, కొంతమందికి పద్యాలు రాయించారు. కూడా రామ్ గోవింద్ గారు వచ్చారు ఎమ్మిగనూరు నుంచి. వాళ్ళు పెద్ద ఆయన, 80 సంవత్సరాలు, ఎంతో ఓపిగా కూర్చున్నారు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎంతో బస్సులో ఇబ్బందులు పడినా కూడా వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అట్లనే పాడతా తీగ రాజబాబు గారు తిరుపతి నుంచి షణ్ముఖ అంజనేయరాజు గారి అల్లుడు, మేనల్లుడు సాయి భరద్వాజ్ గారు, ఆయన కూడా చాలా ఆయనగా జడ్జిలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమానికి. చాలా సంతోషం. మరి వారందరికీ కూడా ఎవరిని మేము పొరపాటున మర్చిపోతే మీరు మన్నించాడు, అంతేగాని మీరందరూ కూడా మా హృదయంలో ఉన్నారు. ప్రతి ఒక్కరి యొక్క వీడియోలు కూడా భవిష్యత్తులో మనం రికార్డ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి వీడియోలు కూడా
ఈ మనం హెచ్డి క్వాలిటీతో తీయించినాము కాబట్టి అప్లోడ్ చేస్తాం, అవన్నీ కూడా మీకు అప్లోడ్ ఫోటోలు కూడా చేస్తాం. పంపడం జరిగింది అందరికి. ఫోటోలు కూడా మనకు సాయి వెంటనే, ఎందుకంటే అన్ని గ్రూప్ లో పెడితే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు పంపించాం అందరికి అని చెప్పి పర్సనల్ గా పంపించడం మంచి ప్లాన్ చేసిన సాయి. కదిరేశ్వరరావు గారు ప్రోగ్రామ్ ఉన్నా కూడా వాళ్ళు మన కోసం వచ్చారు, అంత దూరం వచ్చి చాలా అద్భుతంగా రూపాయి ఆశించకుండా వచ్చినాడు సాయి. చాలా అద్భుతంగా రూపాయి ఆశించకుండా మనకు వచ్చి గొప్ప ప్రదర్శన చేసిపోయినాడు. కదిరేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఎవరు మర్చిపోయినాము? ఎవరన్నా ఉన్నారా? మరి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అక్కడ కాలాతీతం వల్ల చాలా మంది అక్కడ ఫంక్షన్ హాల్ మనకి దగ్గరుండి ఏర్పాటు గోవిందరెడ్డి గారు చక్కటి భోజనాన్ని ఇచ్చారు. పిసి నాగరాజు గారు చక్కటి పర్మిషన్ కోసం లెటర్ కావాలంటే రామనాథరావు గారి తమ్ముడు అయినటువంటి వెంకటేష్ మూర్తి గారు కూడా చాలా సహకరించారు. వాళ్ళకి కూడా కళాభివందనాలు. అవును, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వారు కార్యక్రమం అయిపోయేంత వరకు ఉన్నారు. అట్లే ఏ మాత్రం కదలకుండా చాలా బాగా ఎట్లా జరుగుతుంది ఏం కథని గమనించి భలే కోఆపరేట్ చేసి నిజంగా. అందుకే నేను అన్నాను అందరి బంధువయ్య అయోధ్య రామయ్య అన్నట్లు మనకు రామనాథరావు గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన పనులన్నీ ఉన్నా 3 రోజులు విడిచిపెట్టి మాతో పాటునే ఆయన ఇంటికి కూడా వెళ్ళకుండా మాతో పాటునే భోజనాలు చేశారు. అక్కడే పడుకోవడానికి ఒకటే ఇంటికి వెళ్ళాడు ఆయన 3 రోజులు. మన ఉత్తరాంధ్ర కళాకారులందరినీ పుట్టపర్తికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ దర్శనం చేయించి వాళ్ళకి అందరికి గిఫ్ట్లు ఇచ్చి దేవుడి ఫోటోలు ఇప్పించి వాళ్ళందరికీ టిఫిన్లు పెట్టించి మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించారు. ఆయన ఓపికకి మా నమస్కారాలు. ఎందుకంటే నీకు కూడా కొంచెము ఏదో పీర్ల పండుగలో పాల్గొనడం వల్ల కాళ్ళు బొక్కలు రావడం వల్ల అట్లనే పని చేశాం. నిజంగా మేము ఎందుకు ఇంత లేటుగా మీతో మాట్లాడుతున్నామంటే దాదాపు 4 రోజులు బాడీ పెయిన్స్ పోలేదు. అక్కడ తిరిగి అవన్నీ అరేంజ్మెంట్స్ చేయటము, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అన్నటువంటి. కాబట్టి అందువల్లనే లేటుగా మీతో మాట్లాడుతున్నాం. రామనాథరావు గారికి కావాల్సిన వాళ్ళ బండి గోవిందప్ప అనే పెద్ద ఆయన కూడా లాస్ట్ వరకు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాన్ని వీక్షించారు. చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇంకొకసారి పెట్టమన్నారు, అక్కడ ఏర్పాటు చేయమన్నారు. ఇక్కడ మీరందరూ మా మీద ఎటువంటి అపనమ్మకం పెట్టుకోకుండా మీరు సహకరిస్తే మరి పెద్దలు కొంతమంది ముందుకు వస్తున్నారు, పెద్దల సహకారం ఉంటుంది. మరొకసారి ఏదో రకంగా ఇట్లాంటి పద్య నాటకాన్ని మనం ప్రదర్శించి మన కళను మనం బ్రతికించుకుందాం అనేటువంటి నమ్మకం మాకుంది. అది దానికి మీ సహకారం మాకు కావాలి, అంతే కదా సయ్య? మీరు సహకరిస్తే మనకు ఎవరి మీద ప్రత్యక్షంగా లేకపోతే వ్యక్తిగతంగా ఎటువంటి రాగద్వేషాలు మనకు ఉండవు. నాకైతే మా టీంలో ఉన్నటువంటి మా సాయి గారు అయితేనేమి, ఇంకా రామనాథరావు గారు అయితేనేమి, ముఖ్యంగా పెద్ద ఆయన వివి రావు గారు అయితేనేమి, సామవేదం బాలసుబ్రహ్మణ్యం, ముఖ్యంగా మనము ఒక చిన్న కార్యక్రమం చేస్తే అది బాగలేదు ఇది బాగలేదు అని అంటాము. నేను పేరు చెప్పకూడదు, ఈ కార్యక్రమానికి పెద్ద ఆయనే పొద్దున తెచ్చినటువంటి టిఫిను కార్యక్రమం బిజీగా ఉండటం వల్ల, అంటే అక్కడ తీరిక లేకపోవడం వల్ల తిందాం అనుకున్న టిఫిన్ అట్లే పెట్టేసినారు. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల కాడ తిన్నారు ఆయన. అది తిన్నారు మరి 6 గంటలకు అనుకుంటా, 7 గంటలు 9 గంటల కాడ తిన్నాడు ఆయన. 9 గంటల కాడ మొత్తానికి సాయంత్రం చీకట్లోనే తిన్నారు. నాకు అది తీసుకురండి లేకపోతే నాకు ఆ భోజనం పెట్టండి అని ఒక డిమాండ్ చేసే హక్కు ఉంది ఆయనకి, కానీ చేయలే. పొద్దున మరిచిపోయినటువంటి ఆ ఇడ్లీని ఆ చట్నీ తిన్నాడు మహానుభావుడు. మరి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది. ఆయన లేకుంటే మనం కలిసేటోళ్ళం కూడా కాదు. సామాన్య కళా పోషకుడుగా ఒక ఏదో నేను వచ్చినాను పోతున్నాను అన్నట్లుగా ఉన్నాడు. కానీ నేను ఇంత ఏర్పాటు చేసినాను, ఆయన వయసు తగ్గట్టుగా ఆయన జర్నీ చేసి వచ్చారు. నేను ఇంత ఏర్పాటు చేసినాను, నేను ఇంత ఖర్చు పెట్టినాను, మరి నాకేం ప్రాధాన్యత ఉంది అని ఆలోచన చేయలేదు. ఆయన మనసు గొప్పది. మరి అట్లాంటి వారు మనకు మన ఛానల్ కు వెన్నుదన్నుగా ఉండటం, మన ట్రస్ట్ కు వెన్నుదన్నుగా ఉండటం అనేటువంటిది నిజంగా చాలా అదృష్టం చేసినాం అనిపిస్తుంది. కళాకారులు అందరి తరపున వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, వారి కుటుంబం మేడం గారు కూడా ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, మనలాంటి వాళ్ళకి ఎంతో సపోర్ట్ అందించాలని ప్రతి ఒక్కరి తరపున, మా ట్రస్ట్ తరపున, మన కళాకారులందరి తరపున మనం వారి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోరుకుంటూ
అవకాశం మనకు ఎప్పుడైనా ఏదో రకంగా అవకాశాలు ఇస్తారు. అవును. ఆ అవకాశాలను మనము అందిపుచ్చుకొని కళారంగంలో మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాం. మరి ఇందులో మా తప్పులు ఏమన్నా ఉంటే మీరు అన్యథా భావించకుండా కార్యక్రమంలో కూడా దాదాపుగా తప్పులేమి లేవు. మరి నానా ఏ తప్పులు దాదాపుగా అంటే ఉండొచ్చు చెప్పలేం, ఎందుకంటే పెద్దోళ్ళే ఏ కార్యక్రమం చేసినా ఏదోగా లోటుపాట్లు ఉంటాయి. మేము పూర్తిగా లేవమని చెప్పలేము, కానీ అది మీకే తెలుసు. మరి ఇంతగా మమ్మల్ని సహకరించి అనంతపురం, ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో ఒక పద్యనాటక కార్యక్రమాన్ని, మా సొంత గ్రామం చెన్నంపల్లి నుంచి కూడా కళాకారులు వచ్చారు. వాళ్ళు పాపం వేయ ప్రయాసంతో కూడుకుని వర్షంలో అట్లే తడిచి కూడా వెళ్ళారు. మీ తల్లిదండ్రులు కూడా, మీ అమ్మ, మీ బంధువులంతా వచ్చినారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రావడం, వాళ్ళు ఇప్పుడు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని చూసి. ఏది ఏమైనా మిమ్మల్ని మా మాటలతో బోరు కొట్టిస్తున్నాం అనిపిస్తుంది. ఒక బాధ్యతను భుజాన వేసుకొని చేసినప్పుడు సక్రమంగా జరిగిందనేటువంటి ఒక సంతృప్తితో మాట్లాడుతున్నాం తప్ప లేకపోతే వేరేదేం కాదు. మరి మీరందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఎవరు ఇక్కడ తక్కువేం కాదు, ఎవరు శాశ్వతం కాదు. మనకు తెలుసు, మనం నాటకాలు ఆడతాం, ఆ నాటకాల్లో ఒక మెసేజ్ ఇస్తాం, మరి ఆ మెసేజ్ని మనం ఎందుకు పాటించకూడదు అనేటువంటిది అప్పుడప్పుడు మనమే ఇంజెక్షన్ వేసుకుంటే మనకు వచ్చేటటువంటి రకరకాల ఇబ్బందులు కూడా నయమవుతాయని నా అభిప్రాయం. తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పివి రావు గారికి, తర్వాత రామ్నాథ్ రావు గారికి, సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, వంకాయ మారుతి ప్రసాద్ గారికి, బొగ్గు రవిప్రసాద్ గారికి, ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి, తర్వాత స్థానిక హరిదాస్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి, వీరందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పేరు లేదని మాత్రం అనుకోవద్దండి. మీతో మాట్లాడుతున్నాము, మీ ఛానల్ మీ ముందుకు మీరు మన ఛానల్ ఓపెన్ చేసినారంటే మీ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్టేజ్ మీద చాలా దగ్గరుండి పనులు చేశారు సార్. తమ్ముడైనటువంటి గంగాధర్ అన్న గారు చాలా అద్భుతంగా పనిచేశారు. ఆయన లాస్ట్ వరకు పాపం చాలా ఏదో మీ అందరినీ చూడడానికి మాకు ఒక అవకాశం, మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అవును, నేను సార్తో పాటు శ్రీకాకుళం అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళ మాటలు చాలా బాగున్నాయి, చాలా మంచి వ్యక్తులు అందరూ. అందరినీ కలుసుకున్నందుకు ప్రతి ఒక్క మహిళా కళాకారునికి, అదేవిధంగా పురుష కళాకారులకి, సంగీత వాయిద్య కళాకారులకి, టెక్నికల్గా మనకు సహకరించినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, వినాయక డ్రామా సెట్ వారికి, ఫోటో ఫ్రేమ్ చేయించిన వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి పాపం. స్వామి చేయించినాడు కోదండ అని చెప్పి. మరి వారందరికీ కూడా భోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. అదే పెళ్లి భోజనం పెట్టించేసినావు సాయి నువ్వు ముందుగానే. అక్కడ పిసి నారాజ్ గారు బాగా చేశారు భోజనాలు. వారందరికీ కూడా అన్ని రామ్నాథ్ రావు గారే క్రెడిట్. ఆయనే ఈ ప్రోగ్రామ్ బాగా, జస్ట్ మేము నిమిత్త మాత్రమే. మొదటి వివి రావు గారు అయితే, తర్వాత రామ్నాథ్ రావు గారు, ఇద్దరు రావు గారులే. దీనికి ప్లాన్ ఇచ్చినది మాత్రం సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక పార్టిసిపేట్ గా వచ్చినారు అంటే మన కార్యక్రమం అనేది. మరి వీరందరికీ కూడా మేము ఇచ్చినటువంటి అవార్డులు ఎంతమందికి నచ్చినాయో, ముఖ్యంగా చాలా మందికి నచ్చాయి. అప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అంజనా అవార్డు అని చెప్పి మీరు మీ పేపర్ లోను పాంప్లెట్ లోను గ్రూప్ ఫోటో తీపించాల్సి ఉంది, కానీ కొంతమందికి కళాకారులు లాంగ్ వెళ్ళేటోళ్ళు అని చెప్పేసి తీయలేదు. ఈసారి అట్లనే మన వివి రావు గారికి మనం ఇచ్చినటువంటి అవార్డు ఏది సాయి? కళా వాత్సల్య. అట్లనే సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి పద్యనాటక పురోదశ. అట్లనే మర్చిపోయినాం, సివి లక్ష్మీనారాయణ స్వామి చాలా సహకరించారు. ఎంతో మంది కళాకారుల్ని తన ఇంటికి పిలిపించుకొని భోజనాలు పెట్టించి, లాస్ట్ లో చెప్తున్నందుకు వాళ్ళు క్షమించాలి. వారు 2 వెహికల్స్ లో వచ్చినట్టున్నారు, 9 గంటల వరకు ఉన్నారు. వారు కూడా లేకోకుండా కూర్చున్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి ప్రార్థన గీతం అయిన తర్వాత నుంచి. వారు కర్నూలు జిల్లా నుంచి మరొక కళాకారుడు, కళా పోషకుడు సివి లక్ష్మీనారాయణ స్వామి గారికి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు 2 కార్లలో
వాళ్ళ వచ్చారు. ఫ్యామిలీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఫ్యామిలీ మార్నింగ్ అందరినీ నుంచి తీసుకొని ఈవినింగ్ వచ్చినారు. ప్రోగ్రామ్ అయిన వరకు ఉండారు. వాళ్ళు ఉన్నారు. దగ్గరుండి చూశారు. మేమైనా అటు ఇటు తిరిగాం గానీ ఆయన తిరుక్కోకుండా ఉమ్. కూర్చొని బాగా అందరినీ చూసుకుంటూ ప్రతి ఉన్నారు. ఒక్కరిలో ఏముందో అవును. తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బాగా నిశితంగా చేశారు. పరిశీలించి మన కార్యక్రమానికి సహకరించినారు. మరి వారికి కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మనం ఇచ్చినటువంటి అవార్డు బిరుదు వచ్చేసి నట కళా ప్రమిద్. అవును. మరి మీకు యువ కళా తరంగ్. యువ కళాతరంగా అనేటువంటి బిరుదు ఇవ్వడం మన ట్రస్ట్ తరఫున. అవును సార్. ఈ బిరుదులన్నీ కొంతమంది కవులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత సంబంగి శ్రీను శ్రీనివాస్ సార్ గారికి సంగీత సింధు అనేటువంటి అవార్డు మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. వంకాయల మారుతి ప్రసాద్ గారు వంకాయల మారుతి ప్రసాద్ గారికి నటకళా విశిష్ట నృత్య కళా విశిష్ట అనేటువంటి బిరుదును ఇవ్వడం, ఈ వేదిక మీద మేము ఒక ఆసరాగా, ఈ వేదికను ఒక ఆసరాగా చేసుకొని మాకు అత్యంత ఆప్తులైనటువంటి చాలామందికి ఇవ్వడం జరిగింది. ఈసారికి ఇంతే. మరి రాబోయే కాలంలో ఇంకా మంది మా ఆత్మీయులు చాలామంది ఉన్నారు. రాబోయే కొంతమంది రోజుల్లో రాబోయే రోజుల్లో మాకు చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి, మాకు సహకరించినటువంటి వారందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇట్లాంటి గుర్తుపెట్టుకొని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని మరీ నేను చెప్తున్నా. ఎవ్వరూ కూడా ఎప్పుడు నిరాశపడకూడదు. అవును. ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది కాబట్టి ఆ టైం ప్రకారము మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరు, మేము అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ, దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి అయితే మైకులో చెప్పండి, చెడ్డ లేదా చెడు అయితే మాత్రము చెవిలో చెవులో చెప్పండి. చెప్పాలి. అది నేర్చుకోవాలి అది కదా. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని. అవును. ఎందుకంటే అది మైక్ ఉంది కదా అని నేర్చుకోలేనప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పడం బాగలేదు. చూసేటోళ్ళకి బాగుంటుంది. మనం మనం అది మన సర్దుకుపోతాం అయినా సంస్కారానికి నిదర్శనం. కానీ. అవును. ఎంత ఒదిగి ఉన్నాము అనేటువంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఉమ్. ఇంత కష్టపడి చేసినప్పుడు చెప్తున్నానే, ఎంతో ఆర్థిక సహకారం అందించినటువంటి ఒక ఆర్డర్ వేయాల్సినటువంటి వ్యక్తి పొద్దున తీసుకొచ్చి పెట్టినటువంటి ఒక టిఫిన్ ఇడ్లీని, టిఫిన్ను వాడు ఇడ్లీ సాయంత్రం నైట్ 7-8 గంటల కాడ 8:30 తిన్నాడంటే ఆయన ఏంది ఇది అని చెప్పి దబాయించవచ్చు కదా. వాళ్ళ కష్టాలు విలువలు తెలుసు. ఆ కష్టాల వల్ల మనం ప్రతి ఒక్కరూ కష్టాల నుంచి వచ్చినాం. కానీ ఒక్కోసారి గుర్తుపెట్టుకోలేకపోతాం. అవతల వ్యక్తిని అర్థం చేసుకున్నటువంటి మనసు కొంతమందికే ఉంటుంది, కొంతమంది కళాకారులకే ఉంటుందని నాకు కొన్ని అనుభవాలు, చాలా అనుభవాలు, ఎన్నో గుణపాఠాలు కూడా కలిగినాయి. మరి వాటన్నిటిని కూడా సవరించుకుంటూ మీ ముందుకు మరొక కార్యక్రమంలో వస్తాం. మీ వీడియోలన్నీ కూడా వస్తాయి. మీరందరూ కూడా చూడాల్సిందిగా చూడాలి కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులకు కూడా పంపండి, చూడండి, ఆనందించండి. అంతే కదా సార్. అంతే సార్. థ్యాంక్ యూ. అందరికీ కూడా మా హృదయపూర్వక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం.